హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫోకస్ ఇండియా బుక్స్ అండ్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఏంటంటే ఐపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 సిలబస్లో అసలు ఏముంది అంటే గ్రూప్ 2లో పూర్తిగా అవగాహన కల్పించడం కోసం అభ్యర్థులకు, అంటే కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా అదేవిధంగా ఈ ఫీల్డ్లోకి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి రావాలనుకున్న అభ్యర్థుల కోసం, ఆస్పిరెంట్స్ కోసం, తర్వాత ఫ్రెష్గా డిగ్రీ అయిపోయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి గ్రూప్ 2 రాద్దాం అనుకునే వాళ్ళ కోసం, అదేవిధంగా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఒకసారి స్టేట్ ఎగ్జామ్స్ రాద్దాము, స్టేట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటి రాద్దాం అనుకునే అభ్యర్థుల కోసం ఈ వీడియో అంటే గ్రూప్ 2 సిలబస్కి సంబంధించి అవగాహన కల్పించడం కోసం వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే స్కిప్ చేస్తే అర్థం కాదండి మధ్యలో. దాంతోపాటు వీడియోలో అంటే సిలబస్లో ఏముంది, సిలబస్ అసలు ఏముంది, స్క్రీనింగ్ టెస్ట్కి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మెయిన్స్కి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి కంటిన్యూస్గా వీడియో చేయబోతున్నాం మన ఫోకస్ ఇండియా అకాడమీలో. అభ్యర్థులు కొత్తగా ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఐడి వచ్చేసి ఫోకస్ ఇండియా స్టడీ సర్కిల్ అని చెప్పి ఉంటుంది యూట్యూబ్ది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఫోకస్ ఇండియా 9 అని చెప్పేసి ఉంటుందండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాం. అంటే సిలబస్కి సంబంధించి కొత్త బుక్స్ ఏమన్నా వచ్చాయా మార్కెట్లోకి, అంటే ఇప్పుడు రేపు ఆగస్ట్ 15కి గ్రూప్ 1 జాబ్ క్యాలెండర్లో భాగంగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 15కి గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులు, అంటే కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే అభ్యర్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చా, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మేము అందుకోగలమా లేదా, సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చండి. ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేసి జాబ్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా, అంటే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఈ బుక్స్ నేను ఏది చెప్తున్నానో వాటిని పర్చేజ్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే అంటే ఇప్పుడే రాస్తే వెంటనే జాబ్ వస్తుందా, ఇప్పుడు ఈ ప్రిపరేషన్తో మాకు టైం సరిపోయిద్దా లేదా అనుకుంటే ఖచ్చితంగా సరిపోతుందండి మీరు. ఎందుకంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు. ఎందుకంటే ఇంకా 2 months ఉంది నోటిఫికేషన్ రావడానికి. ప్రిలిమ్స్ మెయిన్స్తో మొదలుపెట్టి నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్ కంటిన్యూ చేసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది కదా. మెయిన్స్లో ఎక్కువ మార్కులు వస్తే జాబ్ వస్తుంది. అందుకని చెప్పేసి బెస్ట్ మెటీరియల్ ఏముంది అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే హిస్టరీకి సంబంధించి బెస్ట్ బుక్స్ ఏమున్నాయి మార్కెట్లో వాటి గురించి చెప్పబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో భాగంగా చూద్దాం ఏముందో ఒకసారి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ పూర్తి విశ్లేషణ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో అసలు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో ఏముందో చూద్దాం. అంటే ప్రిలిమ్స్ ఏముంది, మెయిన్స్ ఏముందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 2026 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ విశ్లేషణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి 150 స్క్రీనింగ్ టెస్ట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయంటే జనరల్ స్టడీస్ ఉంటుంది, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంటుంది అనమాట స్క్రీనింగ్లో. దీన్ని ప్రిలిమినరీ టెస్ట్ కూడా అని చెప్పేసి అంటారు. అయితే క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ అనమాట. 150 క్వశ్చన్లు 150 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏముంటుందంటే 1/3 ఉంటుంది అనమాట. 1/3 ఉంటుంది. అంటే మీకు వచ్చిన మార్కుల్లో మీరు స్కోర్ చేసిన దాంట్లో 3 తప్పులు కనుక చేస్తే మీకు వచ్చిన మార్కుల నుంచి 1 మార్క్ మైనస్ అవుతుంది అనమాట. 1/3 మైనస్ ఉంటుంది అనమాట. అభ్యర్థులు గమనించండి. అయితే ఇక్కడ ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్క్స్ సాధించాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది చెప్పలేము అనమాట. అది ఆ ఎగ్జామ్ని బట్టి, ఆ ఎగ్జామ్ యొక్క కాఠిన్యతను బట్టి, అదేవిధంగా ఎగ్జామ్ తేలిగ్గుందా కఠినంగా ఉందా, లేకపోతే ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏపీపీఎస్సీ కట్ ఆఫ్ ఏం నిర్ధారిస్తుంది అనేది మనం ఎవరు ఊహించలేము అనమాట. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి అది ఎలా ఉంది, ఏంటి, ఎంత కఠినంగా ఉంది, లేకపోతే ఎంత తేలిగ్గా ఉంది, దాన్ని బట్టి అభ్యర్థులకు వచ్చిన మార్కులను బట్టి కట్ ఆఫ్ డిసైడ్ చేస్తుంది అనమాట ఏపీపీఎస్సీ. ఓకేనమ్మా? అలా డిసైడ్ చేశాక ఆ కట్ ఆఫ్ని మనం దాటాల్సి ఉంటుంది. ఓకేనా? ఆ కట్ ఆఫ్ దాటితే మనం క్వాలిఫై అయితే సరిపోతుంది. అంటే మరి ఇప్పుడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఓన్లీ ప్రిలిమ్సే చదవాలా, మెయిన్సే చదవాలా అంటే 2 చదవాల్సి ఉంటుందమ్మా. నోటిఫికేషన్ వచ్చాక మీరు ప్రిలిమ్స్ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్సే చదువుతాను అంటే మెయిన్స్ మళ్ళీ అప్పుడు టైం ఉండదు అనమాట. ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి మళ్ళీ టైం ఉండదు. ఎందుకంటే 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, సిలబస్ చాలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇప్పటి నుంచే మొదలు పెట్టుకొని, లేకుంటే ప్రిలిమ్స్ సబ్జెక్ట్ చదువుతా ఒక 2-3 అవర్స్ మెయిన్ సబ్జెక్ట్స్ కేటాయించుకుంటే బాగుండదు అనేది నా ఆలోచన అమ్మా. అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. కట్ ఆఫ్
కట్ ఆఫ్ మార్క్స్ వస్తే ఇక్కడ సరిపోతుంది. అదేవిధంగా మెయిన్స్కి పేపర్లు వచ్చేసి 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? పేపర్ 1లో వచ్చేసి సబ్జెక్ట్ ఏముంటుందంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది అనమాట ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ భారత రాజ్యాంగం ఉంటుంది, ఇండియన్ పాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి దీంట్లో కూడా 75 + 75 150 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంటుందన్నమాట, అభ్యర్థులు గమనించాలా. ఓకేనమ్మా. తర్వాత వచ్చేసి పేపర్ 2కి వచ్చేసి ఏపీ ఎకానమీ ఉంటుంది, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. అంటే ప్రీవియస్గా గత గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఒక ఎగ్జామ్ అయిందనమాట సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి. లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. భారతీయ సమాజాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట సిలబస్లో. ఓకేనా. ఇందులో కూడా ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ 75కి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ 75కి ఉంటుందన్నమాట. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, ఇక్కడ ఎక్కువ మార్కులు సాధించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ప్లాన్ చేసుకోవాలి, ప్లానింగ్తో ఉండాలన్నమాట. ఇక్కడ ప్రిలిమినరీలో ఎలా క్వాలిఫై అవ్వాలి, ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ ఏమున్నాయి కూడా అది కూడా చెప్తాను నేను. ఎలా క్వాలిఫై అయ్యాలి, అసలు ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్స్ చదవాలి, ఏది ఎక్కువ మొత్తంలో చదవాలి, ఏది తక్కువ మొత్తంలో చదవాలి అనేది మీరు అంటే మీకు కొంతమంది అభ్యర్థులకేమో ఇండియన్ హిస్టరీ తేలిగ్గా ఉంటుంది, కొంతమందికి ఏమో అర్థమెటిక్ రీజనింగ్ తేలిగ్గా ఉంటుంది. దాన్ని బేరేజ్ వేసుకొని మీరు ప్లాన్ చేసుకొని చదవాల్సి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ప్రిలిమినరీకి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే వీలైనన్ని ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం చేయాలి అభ్యర్థులు. ఇక్కడ అంటే ఎక్కువగా స్కోర్ చేయాల్సిన ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇందులో కూడా ఎక్కువ స్కోర్ చేసే సబ్జెక్ట్స్ ఏమున్నాయంటే పేపర్ 1లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర, పాలిటీ సబ్జెక్ట్స్ 2 ఈజీగా ఉంటాయి. సిలబస్లో ఏముంది, సిలబస్ కాపీలో ఏమి ఇచ్చినారో దానికి సరిపడా కరెక్ట్ బుక్, అంటే క్లాసులు ఏ ఫ్యాకల్టీ క్లాసులు అయితే వింటారో ఆ బుక్ తీసుకొని మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీకు ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటమ్మా, మీరు మీ ప్రిపరేషన్లో ఈ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ప్రిలిమ్కి వెళ్ళే ముందు 4 or 5 రివిజన్స్ చేయాల్సి ఉంటుంది, రివిజన్స్ చేయాల్సి ఉంటుంది. మీరు రివిజన్ చేస్తేనే మీరు ఎక్కువ గుర్తుంటుంది, మీకు కన్ఫ్యూజన్ గురవరు. రివిజన్ చేయకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే తెలిసిన బిట్ కూడా తప్పు పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఏం చెప్తాను అంటే అభ్యర్థులకి ఎక్కువగా మీరు రివిజన్ చేయండి, 1కి 4 సార్లు రివిజన్ చేయండి, నోట్స్ రాయండి అని చెప్తాను. సిలబస్ని అవసరమైతే కంఠస్థం చేసేయండి, బైహార్ట్ చేసేయాలి. మీరు సిలబస్ మీకు తెలిస్తే ఏది అవసరమో ఏది అనవసరం అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనమ్మా. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటంటే క్వాలిఫైయింగ్ నేచర్ ఉంది కాబట్టి క్వాలిఫై అయ్యే నేచర్లోనే మనం చదువుకోవాలన్నమాట. మీకు ఎక్కువ మార్కులు ఇప్పుడు 150కి 140 వచ్చినా కానీ ఉపయోగం లేదు. ఓకేనా. అందుకని చెప్పేసి రెండింటిని సమానంగా టైం కేటాయించుకుంటూ ముందుకెళ్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకేనమ్మా. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అసలు సిలబస్ ఏముందో ఒకసారి చూద్దాం మనం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏముంటాయి? ఇండియన్ హిస్టరీ ఉంటుందన్నమాట. ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ సొసైటీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో కూడా 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇండియన్ హిస్టరీలో 3 పార్ట్స్ ఉంటాయి. ఏముంటుంది? ప్రాచీన చరిత్ర ఉంటుంది, మధ్యయుగ చరిత్ర ఉంటుంది, ఆధునిక చరిత్ర ఉంటుంది. జాగ్రఫీలో కూడా 3 పార్ట్స్ ఉంటాయి. ఫిజికల్ జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్ జాగ్రఫీ ఉంటుంది, హ్యూమన్ జాగ్రఫీ ఉంటుంది. ఇండియన్ సొసైటీలో స్ట్రక్చర్, నిర్మాణం ఉంటుంది, సమస్యలు ఉంటాయి, సంక్షేమ యంత్రాంగం ఉంటుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి అంతర్జాతీయానికి సంబంధించిన అంశాలు, జాతీయ అంశాలు, రాష్ట్రీయానికి సంబంధించిన అంశాలు ఉంటాయన్నమాట. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా ప్రాథమిక సంఖ్యాశాస్త్రం, బేసిక్ న్యూమరాలజీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇవి 150 మార్క్స్ ఉంటాయి. 5 సబ్జెక్ట్స్ 30 మార్కులు లెక్క ఉంటుందన్నమాట. 5 × 30 150 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఒకసారి చూద్దాం ఏముంటుందో, అసలు లోపల సిలబస్లో ఏమి ఇచ్చినారో ఒకసారి చూద్దాం. ఇండియన్ హిస్టరీ భారతదేశ చరిత్రకు సంబంధించి ప్రాచీనము, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, అదేవిధంగా మోడర్న్ హిస్టరీ అనమాట. అది అయితే ప్రజెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా స్కోరింగ్ ఏదైనా ఉంది అంటే మోడర్న్ హిస్టరీ నుంచి, అంటే ఇప్పుడు మనం వెయిటేజ్ తీసుకుంటే మోడర్న్ హిస్టరీ నుంచి, ఇప్పుడు ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి కదా ఇండియన్ హిస్టరీలో, ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి దగ్గర 8 to 9 మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ టాపిక్స్ కూడా నేను చెప్తాను ఏమేమి దేంట్లో నుంచి వస్తాయి. 1857 తిరుగుబాటు ఉంది కదా, దానికి సంబంధించి, అదేవిధంగా జాతీయ ఉద్యమం మీద, అదేవిధంగా యూరోపియన్ రాక, వీటి మీద ఉంటుందన్నమాట.
తర్వాత ఐరోపా వారు రాక వాళ్ళు వచ్చినారు కదా, ఎవరెవరు వచ్చినారు, ఎలా వాళ్ళ స్థావరాలు ఎలా ఏర్పాటు చేసుకున్నారు, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ప్రాచీన భారతదేశ చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర ఇది ఏమి సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది అనమాట సిలబస్లో. దానికి సంబంధించి ఇక్కడ సింధు నాగరికత, వేదకాలం విశిష్ట లక్షణాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సింధు నాగరికత నుంచి మనకి ప్రాచీన భారతదేశానికి సంబంధించిన హిస్టరీ మొదలవుతుంది. కాబట్టి ఇక్కడ అంటే అక్కడ ముద్రికలు ఏం దొరికినాయి ఏంటి, అక్కడ ఉన్న ప్రదేశాల పేర్లు ఏంటి, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏముంది, వాళ్ళు అంటే సింధులో నాగరికతను ఎవరు కనుగొన్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేదకాలానికి సంబంధించి విశిష్ట లక్షణాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే వేదాలు ఎన్ని, వేదాలు 4, వాటిలో ఉన్న ఉపయోగాలు ఏంది, అరణ్యకాలు ఏమున్నాయి, ఉపనిషత్తులు ఏమున్నాయి, అదేవిధంగా అట్లా వాటికి సంబంధించి ఏంటి అని చెప్పేసి ఉంటుందన్నమాట. తర్వాత బౌద్ధ జైన మతాల ఆవిర్భావం, ఈ బౌద్ధ జైన మతాల ఆవిర్భావం గురించి, అంటే ఇందులో బౌద్ధ మతాన్ని ఎవరు స్థాపించారు, జైన మతాన్ని ఎవరు స్థాపించారు, వాళ్ళ మతాల గ్రంథాలు ఏంటి అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మౌర్య సామ్రాజ్యం గురించి, అదేవిధంగా గుప్త సామ్రాజ్యం గురించి ఉంటుందన్నమాట, చదవాల్సి ఉంటుంది. అయితే ఇందులో అంటే మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం సంబంధించి పాలనా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, అంటే ఇందులో మౌర్య, గుప్త సామ్రాజ్యాలకు సంబంధించి వాళ్ళ పాలనా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ కళలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా వాస్తుశిల్పం, ఆ నిర్మాణాలు స్ట్రక్చర్ ఎలా ఉంది, అదేవిధంగా సాహిత్యం, ఆర్కిటెక్చర్ ఎలా ఉంది అని చెప్పేసి చూడాల్సి ఉంటుంది అనమాట. వాటిలో నుంచి మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి హర్షవర్ధుని విజయాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే హర్షవర్ధుని యొక్క విజయాల గురించి, అతను చేసిన యుద్ధాల గురించి మనం చూడాల్సి ఉంటుంది అనమాట. దేంట్లో ప్రాచీన భారతదేశ చరిత్రలో. మధ్యయుగ భారతదేశ చరిత్ర, మనం మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏంటంటే ముస్లిం పాలకుల నుంచి స్టార్ట్ అవుతుంది కదా. చోళుల పరిపాలనకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది సిలబస్లో, అభ్యర్థులు గమనించాలా. ముస్లిం పాలకులకు సంబంధించి అంటే ఢిల్లీ సుల్తానేట్స్ ఏమున్నాయి, మొఘల్స్ ఏమున్నాయి ఇందులో, అంటే ఢిల్లీ సుల్తాన్లు స్ట్రాంగ్ ఉన్న పరిపాలన చేసిన ఎవరు స్ట్రాంగ్గా, మొఘల్స్లో స్ట్రాంగెస్ట్ మొఘల్స్ ఎవరున్నారు, ఎగ్జాంపుల్ బాబరు, జైహింగరు ఇలా ఉన్నారు కదా. తర్వాత షాజహాను, ఆ మొఘల్స్ వాళ్ళు రాసిన గ్రంథాలు ఏంటి, వాళ్ళ పరిపాలన పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా పరిపాలన చేసినారని దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. దీంట్లో ఇక్కడ చెప్పాను కదా, అది పాలన ఎలా చేసినారు, వాళ్ళ పరిస్థితులు, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులు, ఈ మూడింటికి సంబంధించి చూడాల్సి ఉంటుంది, కంపేర్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా కళలు, వాస్తుశిల్పం, వాళ్ళ యొక్క భాష ఎలా ఉంది, వాళ్ళ యొక్క సాహిత్యము అని చెప్పేసి వాటి మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ హిస్టరీలో, మిడివల్ హిస్టరీలో. తర్వాత వచ్చేసి భక్తి మరియు సూఫీ ఉద్యమాలు అనమాట, వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అసలు భక్తి ఉద్యమం ఎందుకు వచ్చింది, సూఫీ ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, ఆ ఉద్యమాలు రావడానికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఆ వేలో మనం మన సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి శివాజీ మరియు మరాఠా సామ్రాజ్య ఆవిర్భావం అని చెప్పేసి ఇవిడింది. అంటే శివాజీ గురించి, సంభాజీ గురించి, వాళ్ళ యొక్క పరిపాలన విధానం గురించి మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత ఐరోపా వాళ్ళ రాక, యాక్చువల్గా అంటే ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ రాక నుంచి స్టార్ట్ అవుతుంది కదా అది. అయితే వీళ్ళు యూరోపియన్లు అంటే బ్రిటిషు, ఫ్రెంచ్, డచ్ వీళ్ళు ఎప్పుడు వచ్చినారు, వాళ్ళ యొక్క స్థావరాన్ని ఎలా ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళల్లో అంటే ఎలా, అంటే యుద్ధాలు ఎలా జరిగినాయి, ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధం ఉంది కదా ఎలా జరిగినాయి, అదే ఆంగ్లో మైసూర్ యుద్ధం, ఆంగ్లో సిక్కు యుద్ధం, ఆ యుద్ధాలకు సంబంధించి ఫోకస్డ్గా ఏ సంవత్సరం జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనమ్మా. ఇప్పుడు ఆధునిక భారతదేశ చరిత్ర థర్డ్ పార్ట్. దీంట్లో ఇక్కడ 1850 తిరుగుబాటుకు సంబంధించి నేను ఇందాక చెప్పాను వీడియో స్టార్టింగ్లోనే, ఎక్కువ స్కోరింగ్ వచ్చేది, దాని ప్రభావం 1850 తిరుగుబాటు ప్రభావం ఎలా ఉంది ఏంటని చెప్పేసి. తర్వాత భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సామ్రాజ్యాన్ని మన ఇండియాలో ఎలా వ్యాప్తి చేసుకున్నారనే దాని మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత పరిపాలన మార్పులు ఎలా ఉన్నాయి, సామాజిక మార్పులు ఎలా ఉన్నాయి, సాంస్కృతిక మార్పులు ఏమో ఉన్నాయి, అదేవిధంగా 19-20 శతాబ్దంలో సంస్కరణ ఉద్యమాలు ఏమున్నాయి, ఇక్కడ 19-20 శతాబ్దంలో సామాజిక, మత, జాతీయ ఉద్యమాలు వాటి యొక్క దశలు ఏంటని చెప్పేసి అడుగుంది. అదేవిధంగా భారత జాతీయ ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించిన నాయకులు ఇక్కడ ఉంది కదా, ముఖ్య నాయకులు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించి దేశంలో అంటే జాతీయ ఉద్యమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తోడ్పాటు ఎవరు అందించినారు అని దాని మీద మనం చూడాల్సి ఉంటుంది.
తర్వాత స్వాతంత్రానంతరం ఎలా ఉంది భారతదేశం అని, తర్వాత ఏకీకరణ అంటే సంస్థానాలలో ఎలా విలీనం చేసుకున్నాం అని చెప్పేసి పునర్వ్యవస్థీకరణ గురించి ఇందులో మనం చూడాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సిలబస్ చెప్పాను కదా 3, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడింటిని కవర్ చేసే సబ్జెక్టులు అంటే బుక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. అంటే సిలబస్లో ఏముందో మనం ఎగ్జాక్ట్గా నేనేం చెప్తున్నానంటే, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే, మీరు ఎవరైతే క్లాస్ వింటారో ఆ బుక్నే చదవండి అమ్మా. దాంతోపాటు మీరు ఏం చేయాల్సిన చిన్న వర్క్ ఏంటంటే, మీరు ఆ బుక్తో పాటు క్లాస్ వింటారు కదా, బుక్ చదువుతారు కదా, మీరు సొంతంగా నోట్స్ పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అమ్మా. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు మర్చిపోవడానికి అవకాశం ఉండదు. ఓకేనా? అయితే వీటికి సంబంధించి ఓవరాల్గా ఇది మొత్తం కవర్ అయ్యే సబ్జెక్ట్ బుక్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసి భారతదేశ చరిత్ర. ఇది 9th ఫుల్లీ రివైజ్డ్ ఎడిషన్ అనమాట. విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ భారతదేశ చరిత్ర. ఇక్కడ ఏమి ఇచ్చినారంటే బేస్డ్ కానీ ఎన్సీఆర్టీ, ఇగ్నో, అదేవిధంగా తమిళనాడు టెక్స్ట్ బుక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సీనియర్ ఫ్యాకల్టీ సిఎస్ఆర్ బుక్ అండి ఇది. ఈ బుక్ని అంటే తెలంగాణ అభ్యర్థులైనా, ఏపీ అభ్యర్థులైనా, అదేవిధంగా ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా ప్రిపేర్ అవ్వచ్చండి. చాలా బెస్ట్ బుక్ అనమాట. అదేవిధంగా సిలబస్ మొత్తం ఇక్కడ చూడండి, ఇది జోగినాయుడు సార్ బుక్ అనమాట. ఈ బుక్ ఇది బేస్డ్ అని ఎన్సీఆర్టీ బుక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఎవరి క్లాస్, ఇప్పుడు సిఎస్ఆర్ క్లాసు విన్నారనుకోండి, మీరు సిఎస్ఆర్ బుక్కే చదవాల్సి ఉంటుందన్నమాట. అంటే క్లాస్ ఒకటి విని బుక్ ఒకటి చదివారనుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్కి గురవుతారు. అందుకని చెప్తున్నాను నేను. ఓకేనమ్మా? దీంతోపాటు మీరు నోట్స్ రాసే ప్రయత్నం చేయండి. ఇది వచ్చేసి సిఎస్ఆర్ బుక్ అనమాట, భారతదేశ చరిత్ర. ఈ బుక్. అదేవిధంగా ఇది వచ్చేసి డాక్టర్ అబ్దుల్ కరీం సార్ బుక్ అనమాట. ఇది కూడా కొత్త బుక్, రివైజ్డ్ అండ్ అప్డేటెడ్ బుక్ అనమాట. సిఎస్ఆర్ బుక్ ఇంకా రాలేదమ్మా మార్కెట్లోకి, ఇది ప్రిపేర్ చేస్తున్నారు. ప్రిపేర్ చేశాక మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు నేను చెప్పే బుక్స్ అన్ని మన వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు సిలబస్ చెప్పాను కదా, అట్లే బుక్స్ నేను ఏమేమి చెప్తున్నా అన్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాం. బుక్స్కి సంబంధించిన వెబ్సైట్. మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుందన్నమాట. అభ్యర్థులు కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ డిస్కౌంట్స్, తక్కువ ప్రైజెస్ మన వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్స్, తెలుగు అకాడమీకి సంబంధించి బిఏ మొదటి సంవత్సరానికి సంబంధించిన బుక్స్ భారతదేశ చరిత్ర, సంస్కృతి. ఇది చరిత్ర పూర్వయుగం నుంచి క్రీస్తకం 1526 వరకు ఉంటుందన్నమాట దీంట్లో. అదేవిధంగా బిఏ 2వ సంవత్సరానికి సంబంధించిన బుక్, ఇది క్రీస్తకం 1526 నుంచి 1964 వరకు ఈ బుక్ ఉంటుందన్నమాట. ఇవే బుక్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇక్కడ బిఏ ఫస్ట్ ఇయర్ బుక్, ఇండియన్ హిస్టరీ కల్చర్, ప్రీ హిస్టారిక్ ఏజ్ టు 1526 CE అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సెకండ్ ఇయర్ బుక్ అనమాట. ఇది 1526 CE to 1964 CE అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ తెలుగు అకాడమీ బుక్స్ అనమాట. మీరు అంటే క్లాస్ మీకు ఇంకా ఓపిక ఉంటే, చదివే ఓపిక ఉంటే, నేను చదవగలను అనుకుంటే నేనేమంటా అంటే, తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి కదా, తెలుగు మీడియం అభ్యర్థులైనా సరే, ఈ తెలుగు అకాడమీ బుక్స్ కూడా తీసుకోండి, పర్చేజ్ చేయండి. ఇవి కూడా తీసుకోండి. మీకు ఏంటంటే తెలుగు అకాడమీ ఏంటంటే డైరెక్ట్ మీకు ఫండమెంటల్స్ ఉంటాయన్నమాట. ఎక్కడ మీరు ఇప్పుడు హిస్టరీ స్టోరీ లాగా ఉంటుంది కదా, మీరు తెలుగు అకాడమీ బుక్స్ చదివితే, అంటే ప్రైవేట్ ఆథర్స్ బుక్స్ అర్థం కావట్లేదు అని చెప్పి అనుకున్నప్పుడు మీరు తెలుగు అకాడమీ బుక్స్ చదవండి ముందు. తెలుగు అకాడమీ బుక్స్ చదివిన తర్వాత ప్రైవేట్ ఆథర్ బుక్కి వెళ్ళండి. మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటారో ఆ సార్ బుక్ పర్చేజ్ చేసుకోండి. ఓకేనమ్మా? అది ఎందుకంటే యూపీఎస్సీ అభ్యర్థులైనా సరే, అదేవిధంగా ఏపీలో అయినా తెలంగాణలో అయినా గ్రూప్ 1 చదివే అభ్యర్థులైనా సరే తెలుగు అకాడమీ బుక్స్ చదివినాకే వేరే బుక్స్కి వెళ్తారు. ఓకేనమ్మా? అందుకని చెప్పేసి చెప్తున్నాను. చాలా మంచి బుక్స్ ఇవి. ఇంగ్లీష్ మీడియం బుక్ అనమాట. నేను చెప్పాను కదా మన వెబ్సైట్ ఉందని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ ఏదైతే ఉన్నాయో మన వెబ్సైట్లో అన్నీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు బుక్ చేసుకోవడం రాలేదనుకోండి, నా కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్లో నాకు టెక్స్ట్ చేసినా కానీ, లేకపోతే మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇవ్వడం జరుగుతుందమ్మా. అభ్యర్థులు గమనించండి. మన వెబ్సైట్ వచ్చేసి www.focusindiaonline.com అని చెప్పేసి ఉంటుంది. ఇలా ఫ్రంట్ ఇలా ఉంటుందన్నమాట. మాస్టర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మీరు ఓపెన్ చేయగానే ఇలా బుక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక ఐడియా కోసం చూపించడం కోసం చేస్తున్నాను అనమాట. ఇలా మాస్టర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ focusindiaonline.com అని చెప్పేసి ఉంటుంది. www.focusindiaonline.com అని చెప్పేసి సెర్చ్ చేయండి అమ్మా, వస్తుంది. ఓకేనా? ఒకవేళ ఆ వెబ్సైట్లో మీకు బుక్ చేయడం రాకపోతే ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, 939082 6 6 అండి. అదేవిధంగా
9505161116 అండి. ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, 9390861116, అదేవిధంగా 9505161116. ఈ నెంబర్లో కాంటాక్ట్ అయినా కానీ, మీకు కాంటాక్ట్ అయినా మెసేజ్ చేసినా కానీ, లేకపోతే మీరు కాల్ చేసినా కానీ మేము రిప్లై ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనమ్మా. మీరు అంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి చెప్పడం జరిగింది కదా, గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిమ్స్కి సంబంధించిన బుక్స్ గురించి మనం చెప్తున్నాం కదా, తెలుసుకుంటున్నాం కదా. అయితే రేపు అంటే దీంతో పాటు మీరు ఎవరైనా సరే ఈ మన ఛానల్ కొత్తగా వచ్చినారనుకోండి, చూస్తున్నారనుకోండి, బుక్స్ గురించి మీరేం చేయండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఇప్పుడు సొసైటీకి సంబంధించిన బుక్స్ ఏమున్నాయి, కరెంట్ అఫైర్స్ బుక్స్ ఏమున్నాయి, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన బుక్స్ ఏమున్నాయి, జాగ్రఫీకి బెస్ట్ బుక్స్ ఏమున్నాయి, ఇవన్నీ వీడియోస్ మీకు డే బై డే అప్లోడ్ చేయబోతున్నామమ్మా. అందుకని చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇన్స్టాగ్రామ్, మీకు యూట్యూబ్ మీరు యూజ్ చేయట్లేదు, మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారనుకుంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఫోకస్ ఇండియా 9 అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫోకస్ ఇండియా 9లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మన ఇన్స్టాగ్రామ్ ఐడిని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట బుక్స్ వచ్చినప్పుడు. ఓకేనమ్మా. అందుకని చెప్పేసి ఇవి బుక్స్ చాలా ఇంపార్టెంట్. తక్కువ ప్రైజ్లో ఎక్కువ డిస్కౌంట్స్తో ఇవ్వడం జరుగుతుంది మన వెబ్సైట్లో. focusindiaonline.com అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది, అభివృద్ధులు గమనించండి. క్లాసెస్ సంబంధించి కూడా వీడియోస్ తర్వాత ఏం అప్డేట్ క్లాసెస్ జరుగుతున్నాయి ఏముంది, ఫోకస్ ఇండియా అకాడమీ యాప్ కూడా ఉంది మనకి. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫోకస్ ఇండియా అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి చాలా వరకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది అనమాట. ఫ్రీ క్లాసెస్ వినండి. క్లాసెస్ నచ్చితే అంటే కొంతమంది మెంటల్ ఎబిలిటీలో స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది హిస్టరీలో స్ట్రాంగ్ ఉంటారు. అంటే కొంతమందికి హిస్టరీ సరిగా అర్థం కాదు, ఇండియన్ హిస్టరీ. దానికి సంబంధించి ప్రత్యేకమైన క్లాసులు మన యాప్లో ఉన్నాయన్నమాట. ఫోకస్ ఇండియా అకాడమీ అని చెప్పేసి ఉంటుందన్నమాట మన యాప్. బుక్స్ అయితేనేమో focusindiaonline.com అని చెప్పేసి ఉంటుందమ్మా. అభ్యర్థులు గమనించండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. చెప్పిన నెంబర్లో మీరు నాకు టెక్స్ట్ చేసినా, మెసేజ్ చేసినా కానీ నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఆల్ ది బెస్ట్ అండి.